ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా విజిట్ చేసి డయాఫ్రమ్ వాల్ 2025 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్ కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం అంటే ఒక నిషేధిత ప్రాంతంగా మార్చేశారు గత పాలనలో. మళ్ళీ ఇంత పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా డే అండ్ నైట్ షెడ్యూల్స్ ప్రకారం ఇట్లా వర్కులు జరుగుతున్న పరిస్థితి ఈ రోజు మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు. ఈ పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే చూడలేనటువంటి వారలేని తనంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి డిజైన్స్ కి మరి వ్యతిరేకంగా ఆ 0.9 మీటర్సే ప్యానల్ వేస్తున్నారని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికలో. ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూసారు, ఏదైతే ఆ వేసేటువంటి ప్యానల్ ఏదైతే డయాఫ్రమ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ పవర్ కంపెనీ వాళ్ళే చూపించారు 1.5 మీటర్స్ అని. అంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్యానల్ మందమైనా సరే 1.5 మీటర్స్ కి 1 సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు. ఇది కల్లారా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో 100 మీటర్స్ పైబడి డెప్త్ కి వెళ్లే మిషనరీ గానీ ఆ పవర్ గానీ ఆ పవర్ కే ఉంది. పవర్ కంపెనీ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీని తీసుకొచ్చి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఆ కంపెనీని తీసుకొచ్చి ఇవాళ మెగా పని చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా బురద చెల్లేటువంటి విధంగా, అంటే చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళ మానసిక స్థైర్యం కూడా దెబ్బతీయాలి అనేటువంటి దురాలోచన. అంటే ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ హయాంలో చాలా క్లియర్ గా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు స్వయంగా ఆ రోజు మరి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి మా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు. ఆఖరికి పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదని అసెంబ్లీలో చెప్పాడు నాటి ముఖ్యమంత్రి. అంటే ఈ రోజు అటువంటి సాధ్యం కాదు, ఇంకా భవిష్యత్తులో పోలవరం ప్రశ్నార్థకం అన్నటువంటి ప్రాజెక్టుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తూ 2027 లక్ష్యానికి ఏదైతే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారో అది నెరవేరుతుంది అనేటువంటి మరి భావనతోటి ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ఈవేళ పోలవరంలో చూపించినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా నాణ్యత విషయంలో కానీ మరి ఈ రాజీ పడేటువంటి ప్రశ్నే లేదు. ఖచ్చితంగా పవర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎప్పటికప్పుడు ఇక్కడ మేఘా వాళ్ళు కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏజెన్సీ, వీళ్ళకి తోడు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇక్కడ పర్ఫెక్ట్ గా మేము అరేంజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడైనా ఏదైనా చిన్న ఏదైనా ఉంటే అవి కూడా మేము ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి వేల సంవత్సరాలు ఏ రకంగా అయితే ఒక శ్రీశైలం, ఒక నాగార్జున సాగర్, ఒక బాక్రా నంగల్ ఏ రకంగా అయితే సేవలు అందిస్తుందో అదే రకంగా భవిష్యత్తులో కూడా పోలవరం సేవలు అందించే విధంగా ఆ పోలవరం ప్రాజెక్టుని అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నిర్మాణం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.